పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు చాలకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సమగ్ర శిక్షా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 13వ రోజు కొనసాగింది. సమ్మెలో ఉద్యోగులతో పాటు పాల్గొన్న వాళ్ల చిన్నారులు తమ తల్లిదండ్రుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలంటూ ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. అనంతరం చిన్నారులు నృత్యాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేసే వరకు సమ్మెను విరమించబోమని ఈ సందర్భంగా ఉద్యోగులు స్పష్టం చేశారు. 20 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నాము. ఈ సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేసినప్పటి నుంచి ఇప్పటివరకు వెట్టి చాకరీ చేస్తున్నాం, కానీ మాకు ఎలాంటి శాలరీస్ పెరగలేదు, మరియు మా జీవితాలకు కూడా ఎలాంటి మంచి జరగలేదు. రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందుకు ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మా టెంట్ కిందకి వచ్చి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని తనే స్వయంగా వచ్చి మాకు హామీ ఇచ్చిరు. అదే హామీ మేము ఇప్పుడు మా అందరం ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఆ హామీని నెరవేర్చుతారన్న ఒక ఆశతోనే మేము మా పిల్లలము అందరము ఇక్కడ టెంట్ కిందకి వచ్చాము. మా హామీని నెరవేర్చి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము. మేము పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలని జీతాలతోటి మేము చేసేది పని ఎక్కువ ఉంది, కానీ మాకు వచ్చే జీతము తక్కువగా ఉంది. మాకు సమాన పనికి సమాన వేతనం అనేది దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. ఎస్ఎస్సీ ఉద్యోగులకు గత 15 సంవత్సరాలుగా మేము ఈ స్కూళ్ళలో పనిచేస్తూ ఉన్నాము. మా పిల్లలు చిన్నపిల్లలప్పటి నుండి మేము చాలామంది అన్మ్యారీడ్ నుండి మ్యారీడ్ అయి 40+ ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో వర్క్ చేస్తున్నారు. మేము గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుడు వాళ్ళు హామీ ఇచ్చిరు, 10 సంవత్సరాలు నెరవేరకపోయేసరికి అప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు మా పీపీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మమ్మల్ని తన నోటితోటి తన స్వయంగా సమ్మె దీక్ష శిబిరానికి వచ్చి పర్మనెంట్ చేస్తాము అని చెప్పేసి తన నోటిగా చెప్పడం జరిగింది. అందుకే తను ఇచ్చిన హామీ కేవలం 100 రోజులలో నెరవేర్స్తా అన్నారు. కానీ 100 రోజులు అయిపోయి సంవత్సరం అయినా కానీ ఇంకా నెరవేర్చకపోవడంతో మేమందరం కూడా సమ్మె బాటలో ఉన్నాము. ఈ సమ్మె బాటకి మేము మా పిల్లల్ని వాళ్ళని వదిలిపెట్టి అక్కడ డ్యూటీలు చేసినా ఎన్ని చేసినా కానీ చేస్తున్నాము. ఈరోజు మా పిల్లలతో సమేతంగా వచ్చి రోడ్డు మీద కూర్చొని సమ్మె చేస్తున్నాము. మాకు మా కుటుంబాలకి న్యాయం చేయమని కోరుతున్నాము. ఎస్ఎస్సీ ఉద్యోగులందరినీ మీరు ఇచ్చిన హామీ ప్రకారము రెగ్యులరైజ్ చేస్తారని కోరుకుంటున్నాము.